హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో అవతార్ 3 గట్టిగానే ఆడుతున్నా కూడా కంప్లీట్ డామినేషన్ అంటే దురంధర్ సినిమాదే అని చెప్పాలి. అసలు అవతార్ 3 వచ్చిన తర్వాత దురంధర్ రన్ ఆగిపోతుంది. 1000 కోట్లు కొట్టడం కష్టం అనుకున్నారంతా. అయితే అవతార్ 3 రావడం వల్ల దురంధర్ కాదు కదా, అఖండ 2 రన్ కూడా ఎఫెక్ట్ కాలేదు. ఆ మూవీ నిన్న కూడా 2.5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది. అండ్ దురంధర్ ప్రీసేల్ ఎంతైతే ఉందో డేటు నెంబర్ కూడా అవతార్ది ఆ రేంజ్ లో లేదు. అసలు 16వ రోజు సైలెంట్ గా వచ్చిన సినిమా 35 కోట్ల నెట్ పెట్టిందంటే చిన్న విషయం కాదు. ఇది ఇండియన్ సినిమాల్లోనే ఇండస్ట్రీ రికార్డ్. దురంధర్ 50 కోట్ల పైన గ్రాస్ నిన్న ఒక్కరోజే అందుకుంటూ షేక్ చేయగా ఇదే హోల్డ్ మండే నుంచి కూడా కంటిన్యూ అయిందంటే మాత్రం హిందీ సినిమాల పరంగా ఇండస్ట్రీ హిట్ అవడం పక్కా. ఇక మరో పక్క అవతార్ 3, అవతార్ 2 డే 1 పెట్టిన నెంబర్ ని 2 డేస్ లో కూడా అందుకోలేదు. ఆ సినిమా డే 1 ఇండియాలో 52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే అవతార్ 3 50 కోట్ల గ్రాస్ ని 2 డేస్ లో అందుకుంది. సో లేట్ చేయకుండా ఈ 3 సినిమాలు ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అవతార్ 3 విషయానికి వస్తే మూవీ డే 1 ఇండియాలో 19 కోట్ల నెట్ 24 కోట్ల గ్రాస్తో ఓపెన్ అయింది. ఇక డే 2 అది 22 కోట్లకి గ్రోత్ చూపెట్టగా దాంతో 2 డేస్ నెట్ ఇండియాలో 41.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 50 కోట్లు టచ్ చేసింది. అవతార్ 2 డే 1 ఇండియాలో 52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే అవతార్ 3 2 డేస్ రన్తో కూడా ఇంకా 2 కోట్లయితే వెనకబడింది. ఇండియాలో ఇంగ్లీష్ వర్షన్తో 19 కోట్ల నెట్, హిందీ వర్షన్తో 12 కోట్లు, తెలుగు తమిళ వర్షన్తో 10 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇప్పటివరకు 1250 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఇది అవతార్ 2 డే 1కి ఆల్మోస్ట్ ఈక్వల్. ఈ రోజు బుకింగ్స్ చూస్తే ఇండియాలో ఎక్సలెంట్ గా ఉన్నాయి. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక అఖండ 2 విషయానికి వస్తే 7 రోజుల పాటు కోటికి తగ్గిన షేర్ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన ఈ సినిమా 8వ రోజు ఆ ఫీట్ ని అందుకోలేకపోయినా 9వ రోజు మరోసారి కోటి షేర్ని అందుకుని షాక్ ఇచ్చింది. వరల్డ్ వైడ్ గా నిన్న 2.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 20.5 కోట్ల బిజినెస్ కి గాను 17.6 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా మరో 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సీడెల్లో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 11.1 కోటి షేర్ని కలెక్ట్ చేయడంతో మరో 8.9 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ జోన్లోకి వెళ్తుంది ఈ సినిమా. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 11 కోట్ల బిజినెస్ కి గాను 5.1 కోటి షేర్, ఈస్ట్ లో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 3.9 కోట్లు, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 3 కోట్లు, గుంటూరులో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 5.16 కోట్లు, కృష్ణాలో జరిగిన 5.2 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 3.6 కోట్ల బిజినెస్ కి గాను 2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 9 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 52 కోట్లకి చేరుకోగా గ్రాస్ 83 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు కావడంతో మరో 29 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో సేఫ్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 6.3 కోట్ల షేర్, ఓవర్సీస్ లో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 4.7 కోట్ల షేర్ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 9 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 63 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 107.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 105 కోట్లు కావడంతో మరో 42 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. రాబోయేది క్రిస్మస్ వీక్ కావడంతో ఖచ్చితంగా హోల్డ్ చేసేలానే కనిపిస్తుంది. మరో 5 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేయగలిగిన అక్కడి నుంచి టార్గెట్ 37 కోట్లయితే ఉంటుంది. సో ఎలా చూసినా కూడా మూవీ డిజాస్టర్ గానే మిగిలిపోబోతుంది. ఇక దురంధర్ విషయానికి వస్తే 15 రోజుల పాటు 25 కోట్లకి తగ్గిన నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 16వ రోజు ఈసారి 30 కోట్ల మార్కుని దాటేస్తూ 35 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ షేక్ చేసింది. దాంతో ఇండియాలో నెట్ 520 కోట్లకి చేరుకోగా గ్రాస్ 622 కోట్ల రేంజ్ లో ఉంది. ఇండియాలో 500 కోట్ల నెట్ మార్క్ దాటిన సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరడమే కాకుండా బాహుబలి 2ని కూడా క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు పటాని బీట్ చేయడమే టార్గెట్ గా ఉండగా దీని తర్వాత గదర్ 2, జవాన్, చావా, శ్రీ 2 అండ్ పుష్ప 2 ఇవన్నీ టార్గెట్స్ గా ఉన్నాయి. ఇక ఓవర్సీస్ లో మరో 170 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 797 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 800 కోట్ల మార్కుని దాటేయగా సండే అనుకున్న రేంజ్ లో గ్రోత్ ఉంటే 840 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. సో మండే నుంచి కాస్త హోల్డ్ చేసినా కూడా శ్రీ 2 మూవీని క్రాస్ చేసి హిందీ సినిమాల పరంగా ఇండస్ట్రీ హిట్ అవ్వడం పక్కా. అండ్ 1000 కోట్ల మార్కుని కూడా ఈజీగా క్రాస్ చేస్తుంది. చూడాలి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది 3 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.